ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఒక పట్టణంలో నివసించేవారు. ఒకరోజు వారు సముద్ర తీరానికి వెళ్ళి శంఖాలు సేకరించి వాటిని అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నారు. వారు శంఖాలు వెతుకుతుండగా వారిలో ఒక స్నేహితుడు ఒక పెద్ద శంఖను కనుగొన్నాడు. అది చూసిన మరో స్నేహితుడు బాధపడి, అయ్యో, ఇతను పెద్ద శంఖను కనుగొన్నాడు, ఇప్పుడు ఇతను నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు అని అనుకున్నాడు. వెంటనే అతను కూడా ఒక పెద్ద శంఖను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అతను కష్టపడుతూ వెతకడం ప్రారంభిస్తాడు. అతను ఒక పెద్ద శంఖను కనుగొనాలని ఆశతో అప్పటికే సేకరించిన చిన్న చిన్న శంఖాలను పడేయడం ప్రారంభించాడు. అతను మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి రాత్రి వరకు వెతికాడు. చివరికి అతనికి పెద్ద శంఖ దొరకలేదు. అలాగే చిన్న చిన్న శంఖలు కూడా లేవు. ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళాడు. ఇక మొదటి స్నేహితుడి సంగతి చూస్తే అతనికి ఒక పెద్ద శంఖుతో పాటు చిన్న చిన్న శంఖాలు కూడా ఉన్నాయి. రాత్రి అయ్యాక ఇద్దరూ తమ ఊరికి వెళ్ళడం ప్రారంభించారు. మార్గమధ్యలో మొదటి స్నేహితుడు తన శంఖలను అమ్మాడు. అతను పెద్ద శంఖకు 1000 రూపాయలు, చిన్న చిన్న శంఖలకు 3000 రూపాయలు సంపాదిస్తాడు. ఇది చూసిన రెండవ స్నేహితుడు చాలా విచారించాడు. అయ్యో, నేను ఆ చిన్న చిన్న శంఖాలను ఎందుకు పారేశాను? వాటితో నేను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించేవాడిని అని అనుకున్నాడు. అందుకు మొదటి స్నేహితుడు, నీవు పారేసిన ఆ చిన్న చిన్న శంఖాలను నేనే సేకరించాను, అందుకే నేను అదనంగా 3000 సంపాదించగలిగాను అని చెప్పాడు. ఇదంతా విన్న రెండవ స్నేహితుడు మరింత నిరాశకు గురయ్యాడు. ఈ కథ మనకు చెప్పే బుద్ధి ఏంటంటే, పెద్ద విజయాల కోసం పరిగెత్తే క్రమంలో మనం చిన్న అవకాశాలను కోల్పోతుంటాం. జీవితంలో చిన్న చిన్న పనులు లేదా విజయాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇవే మన పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. నేను చిన్నగా ఆలోచించమని చెప్పడం లేదు, కానీ పెద్ద లక్ష్యాలను చేరుకోవాలంటే చిన్న చిన్న పనుల పట్ల శ్రద్ధ వహించాలి. ఇద్దరు స్నేహితులకు ఒకే లక్ష్యం, డబ్బు సంపాదించడం. అయితే మొదటి స్నేహితుడు పెద్దదానికి చిన్నదానికి సమాన ప్రాముఖ్యత ఇచ్చాడు. కానీ రెండవ స్నేహితుడు కేవలం పెద్దదానిపై మాత్రమే దృష్టి పెట్టి చిన్న అవకాశాలను వదులుకున్నాడు. ఫలితంగా మొదటి స్నేహితుడు ఎక్కువ సంపాదించగా రెండవ స్నేహితుడు ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. గుర్తుంచుకోండి, చిన్న మార్పులే పెద్ద విజయాలకు పునాది.